స్థలం ఏర్పాటు చేయమని ప్రతి వ్యాపారస్తుడికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాం. వీఆర్ఆర్ వ్యాపారస్తులకు వాస్తవంగా కొంతమందికి బాధ కలుగుతుంది, ఎందుకంటే తను కట్టుకున్న ఆ బిల్డింగ్ కానీ ఆ షాప్ కానీ కూలిపోతుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా తర్వాత భవిష్యత్తులో అక్కడ జరిగే డెవలప్మెంట్ చూసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారనే ఉద్దేశం కొద్ది మరి ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి ముందుకెళ్తుంటే మరి ఒక సోదరుడు మరి తెలుసో తెలియకో మరి ఆయన కూడా ఏ కారణం వల్లనో ఆయన కూడా కోర్టుకి వెళ్ళి ఒక స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆయన కానీ వాళ్ళ బ్రదర్ కానివ్వండి, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు డి రామచంద్రరావు గారి వారు కూడా నాతో మాట్లాడినారు. వాళ్ళు ఏమంటారంటే కార్యక్రమం చాలా మంచిది, కార్యక్రమం టేకప్ చేయడం కూడా వ్యాపారస్తులకు మంచిది, కార్యక్రమం టేకప్ చేయడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంది, కానీ మాకు కొంత సమయం ఇవ్వని అడిగినాము, అధికారులు మాకు సమయం ఇవ్వలేకపోవడం వల్ల మేము కోర్టుకు వెళ్ళామే తప్ప మేము ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధికి వ్యతిరేకులం కాదు, అభివృద్ధి పనులకు కూడా వ్యతిరేకం కాదని వాళ్ళు స్పష్టంగా నాతో మాట్లాడినారు. అవసరమైతే మీరు ఎవరితోటైనా నేను రఘునాథరావు గారు మీతో కూడా వారితో మాట్లాడించడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు ఒక అవకాశం ఇస్తే. అయితే ఈ విధంగా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి ముందుకు రాలేదు, ఎవరిని కూడా ప్రేమ్ సాగర్ రావు గారు బెదిరించలేదు. కేవలం ప్రేమ కొద్దీ వాళ్ళందరికీ నచ్చజెప్పి ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎక్కడో కూర్చొని శాసించాల్సిన వ్యక్తి స్వయంగా ఒక కార్యకర్తలాగా మంచిర్యాల పట్టణ పౌరుల్లాగా ఆ ప్రతి షాపుకి వెళ్ళి వాళ్ళు నచ్చజెప్పిండే తప్ప బెదిరింపులు అనేది జరగలేదు. ఆ నచ్చజెప్పే కార్యక్రమాన్ని మీరు బెదిరించని ఒక కొత్త పదాన్ని పెట్టి మీ అసమర్థతను చాటుకుంటున్నారు, మీ అవివేకతనాన్ని చాటుకుంటున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక బిజినెస్ వాళ్ళను మేము కక్ష సాధించామని, ఓట్లు వేయలేదని, ఎందుకంటే ఎవరు ఓటేసినారో ఎవడికి ఓటేసినారో ఓటు వేసిన వ్యక్తికి ఆ భగవంతుడి తప్ప ప్రపంచంలో నరమానవునికి తెలియదన్న సంగతి మీకు తెలియదా? ఆయన కక్ష సాధింపు ఎందుకు చేస్తారు? మాకు కూడా కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి, బీజేపీకి ఓట్లు పడ్డాయి, టీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి, అందరికీ ఓట్లు పడ్డాయి. ఎవరి వ్యక్తులు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఓట్లు వేస్తారే తప్ప అందరూ మాకు ఓట్లు వేయాలని కాదు, ఎవరు వేశారు ఎవరు వేయలేదని ఎవరు చెప్పలేరు. మీరు మాత్రం చెప్పగలుగుతారా మీ ఎవరు ఓటు వేసినారు ఎవరు ఓటు వేయలేదని? చెప్పలేము. మీ ఇంట్లో మీ ఆవిడ కూడా మీకు ఓటేసిందో లేదో మీకు తెలియదు, నా ఇంట్లో మా ఆవిడ కూడా నాకు ఓటేసి మా ప్రేమ్ సాగర్ ఓటేసిందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఈ విషయాలలో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాల్సిందిగా, ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడాలి, కానీ ఒక కామన్ మ్యాన్ లాగా ఒక ఏమంటారు ఇల్లిటరేట్ లాగా మీరు మాట్లాడడం అనేది కొంచెం శోచనీయమైన విషయం.